ఒక తండ్రి పలికిన మాటలు. చిన్నతనంలో బస్సు ప్రయాణం ఒక పెద్ద సరదా. కిటికీ పక్కన కూర్చుని కదులుతున్న భూమిని చూడడం ఒక గొప్ప అనుభూతి. కూర్చుంటే కిటికీ పక్కన సీటులోనే కూర్చోవాలి, లేకపోతే ఇక కన్నీళ్ల పర్యంతమే. ఏంటో మరి ఆ సీటులో కూర్చుంటే చెప్పలేని ఆనందం. కూతురు వచ్చాకే కదా అడ్డం తిరిగింది. ఇప్పుడు బస్సు ఎక్కగానే కిటికీ పక్కన సీటు తనకివ్వకపోతే అస్సలు ఊరుకోదు. ఆశ్చర్యం ఏమిటంటే కిటికీ పక్కన సీటులో ఎప్పుడూ నేనే ఉండాలనుకునే నాకు ఇప్పుడు ఆ సీటులో నా కూతురు కూర్చుంటుంటే నాకేమీ కష్టం అనిపించడం లేదు. ఏమి చేస్తాం, కూతురు కదా, ప్రేమ కదా. కూతురు కోసం కిటికీ పక్కన సీటును వదులుకోవడంలో ఒక ఆనందం ఉంది, ప్రేమ ఉంది. దేవుడు చేసింది ఇదే కదా అని సడన్ గా నా మనసుకు తట్టింది. నేను ఆనందంగా ఉండాలని ఆయన తన ఆనందాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు. నా కోసం ఆయన తన దైవత్వాన్నే వదులుకున్నాడు. ఆయన తన పరలోక మహిమను కాదనుకున్నాడు. ఎందుకని? ప్రేమ కదా, పరలోకపు తండ్రి కదా. అందుకే ఆయన స్థానాన్ని మనకు ఇచ్చి తను సంతోషపడుతూ ఉంటాడు. దేవుడు చూపిన ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా మనసంతా స్తుతిభావంతో నిండిపోతుంది.